హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ అయితే చేయండి. మేమైతే సమ్మక్క సారక్క తల్లి జాతరకి అయితే వెళ్తున్నామండి. మా ఊరికి దగ్గరలో ఉన్న ఊరిలో సమ్మక్క సారక్క జాతర అయితే జరుగుతుంది. మేమందరం అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో మీకు చాలా విషయాలు చెప్తాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారండి, చిన్న హెల్త్ క్యాంప్ అయితే పెట్టారు. వచ్చిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే చూసుకోవడం కోసం చాలా బాగా అరేంజ్ చేసి. మా అమ్మగారు చూసారా, ఫుల్ ఎండ కొడుతుంది, గొడుగు పట్టుకొని అయితే నడుస్తుంది. అంత ఎండలు పెరిగిపోయాయి ఇప్పుడే. ఇక మేము గుడి లోపలికైతే వెళ్తున్నామండి. చూసారు కదండి, గుడి లోపలికైతే వెళ్తున్నాము. గుడి ఎంట్రన్స్లోనే గంటలుగా కట్టారండి పైన గుడి గంటలు. ఆ గంటలకైతే మన పోలీస్ సిబ్బంది అన్నలు కూడా ఉన్నారండి, ఇక్కడ ఎటువంటి గొడవలు కాకుండా చూసుకోవడం కోసం. సమ్మక్క సారక్క తల్లి జాతర అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఎల్లుంటే కామెంట్ అయితే చేయండి. మాకు ఆ గంటలు కొడదామంటే అందట్లేదండి, ప్రయత్నం చేస్తున్నాం. నా పక్కన ఉన్నది మా అత్తమ్మ అండి, అలాగే మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చారు. చాలా చుట్టూ మంచి ప్లేస్ ఉందండి, వచ్చిన జనానికి సరిపడేంత ప్లేస్ ఉంది. అలాగే ఎక్కడైనా చుట్టూ టెంట్లు కూడా వేశారు. అలాగే వాటర్ సదుపాయం కూడా చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. ఇటు కూడా ఎంట్రన్స్ ఉందండి, రెండు వైపులా ఉంది దారి. ఎప్పుడన్నా ఒకసారి వచ్చే ఇలాంటి జాతరలకైతే మేము తప్పకుండా మిస్ కాకుండా అయితే వెళ్తామండి. ఇక్కడ కనిపించేది ఇన్ షర్ట్ వేసుకొని ఉన్న అతనైతే మా హస్బెండ్ అండి. ఇక్కడ చాలామంది దేవర బాళ్ళు అంటారు కదండి, వాళ్ళైతే ఇక్కడ ఎగురుతున్నారు. ఆ డప్పుల సౌండ్ తోటి వాళ్ళైతే ఇలా ఎగురుతున్నారండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ జాతర. మేము ప్రతి సంవత్సరం అయితే పోతాము. ఆ గ్రీన్ కలర్ ఉన్న వాళ్ళు, డ్రెస్ వేసుకున్న వాళ్ళైతే ఇక్కడ యూత్ అండి, వీళ్ళు మా పిల్లలండి. మా హస్బెండ్ అండి తను. హాయ్ చెప్పండి మా పిల్లలకు కూడా, మీరు కూడా. చూసారు కదండి, జాతరలో అవి కొట్లండి, షాపులో చాలా పడేవి, చాలా పెట్టారు. మేము ఇంకా జాతరలో ఎండ బాగుందని మనిషికి ఒక ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తింటున్నామండి. వీడియోకి వెళ్ళి చూడమంటే వాళ్ళు నవ్వుతున్నారు చూడండి మా వాళ్ళు. మా చిన్న పాప అండి తను. వీళ్ళు కోయదొరలండి, మీకు తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. వీళ్ళ డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది. ఆ డప్పుల సౌండ్ తోటి వాళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారండి ఇక్కడ. వీళ్ళు కూడా ఇలాంటి జాతరలప్పుడే వచ్చి ఇలా డ్యాన్స్ అయితే వేస్తారండి. వీళ్ళని ప్రత్యేకంగా పిలిపించారండి ఈ జాతరకి అయితే. వీళ్ళకి అమౌంట్ కూడా ఇస్తారనుకుంటా, నాకు పూర్తిగా తెలియదు, అలా అనుకుంటున్నాను. చూసారు కదండి, అందరూ ఒకటే స్టెప్ వేస్తారు, అందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళ నెత్తి మీద కొమ్ములు, వాటికి నెమలికలు, వీళ్ళ డ్రెస్సులు చాలా అంటే చాలా బాగుందండి చూస్తుంటే. మన తెలంగాణలో పెద్ద జాతర ఏమైనా ఉంది అని అంటే సమ్మక్క సారక్క తల్లి జాతరేనండి. వనదేవతని తీసుకొస్తున్నారండి. వీళ్ళు నీళ్ళు ఆరబోయడానికైతే ఇక్కడ బిందెలతో నీళ్ళు పట్టుకొని ఉన్నారు, ఆడపిల్లలు కొంతమంది. చూశారు కదండి, వాళ్ళు
కర్రలు పట్టుకొని వస్తున్నారు. అవి దేవుడు కర్రలు అంటారండి. అలాగే ఆ గ్రీన్ కలర్లో కంకబద్దలు కనపడుతున్నాయి కదండి, వనం అండి. ఆ కంకబద్దలు అనేటివి మనం చిన్న చిన్న పుల్లలు విరుచుకొని మన ఇంట్లో పెట్టుకుంటే మనకి మంచిగా కలిసి వస్తుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని అయితే అంటారు. వాటి కోసం చాలామంది ఇరవడానికి ట్రై చేస్తారండి, కానీ ఇరవనివ్వరు. మనం ఇంకా వాటిని గెలుచుకొని తెచ్చుకోవాలన్నట్టే. చాలా అంటే చాలా బాగుంటుందండి జాతర, సమ్మక్క సారక్క తల్లి జాతర. చూసారు కదండి కర్రలు. అమ్మవారిని తీసుకెళ్తున్నారు చూడండి. అమ్మవారు పులి మీద అయితే ఉన్నారు. ఇదేనండి ఆ కంకబద్దలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. అమ్మవారిని చూడండి. ఇంకా గుడి లోపలికైతే తీసుకెళ్తున్నారు. మనకి సమ్మక్క తల్లి గుట్ట మీద నుంచి ఒక కుంకుమ బర్నీలో అయితే తీసుకొస్తారండి. చాలామందికి దేవుళ్ళు అనేటివి వస్తూ ఉంటాయండి. ఒంటి మీదకి అమ్మవారు అయితే వస్తుంది. ఇలా అలా కర్రల కింద నుంచి పోతే మంచి జరుగుద్దని అయితే అందరూ అలా దూరుతున్నారండి. కర్రల కింద నుంచి అటు ఇటు ఒక 3 సార్లు తిరిగితే మంచిదని అలా దూరుతున్నారండి అటు ఇటు. చూసారు కదా అమ్మవారు ఎంత బాగుందో, చక్కగా ఉంది కదండి. ఈ ఎర్ర డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని దేవర బాళ్ళు అంటారండి. వీళ్ళు చూడండి ఎంత చక్కగా ఆ ఎండలో కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారండి. వీళ్ళది చాలా బాగా నచ్చిందండి, బాగా డ్యాన్స్ చేశారు. అందరూ ఒకేలాగా వేశారు అమ్మాయిలు. మీ వైపు కూడా ఇలాంటి ఏమైనా జాతర జరిగితే మీరు కూడా వెళ్తారా? ఒకవేళ వెళ్తే నాకైతే కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలైతే మేము ముందు మేడారమే వెళ్ళాలి అనుకున్నామండి. కాకపోతే మాకు కుదరక మేము ఇక మా పక్కనే ఉన్న ఊర్లోకి, ఇక్కడ కూడా జాతర బాగా జరుగుద్దని తెలిసి మేమైతే వెళ్ళామండి. నిజంగానే చాలా బాగా జరిగింది. నైట్ చాలామంది వస్తారు. సమ్మక్క సారక్క అంటే చాలామందికి నమ్మకమైన వనదేవతలనైతే నేను చెప్తానండి. నాకైతే బాగా ఇష్టం అండి సమ్మక్క సారక్క అంటే. నేను మొక్కు కూడా అక్కడే ఇచ్చుకున్నాను. నా తల వెంట్రుకలు, నా జుట్టునైతే నేను అక్కడే మొక్కించుకున్నానండి మేడారంలో. కాకపోతే ఈ జాతర మేడారంలో జరగలేదండి, మా ఊరు పక్కన ఊర్లో జరిగింది. మేమైతే అక్కడికి వెళ్ళాము. ఇక్కడ కూడా మినీ మేడారం లాగా చాలా బాగా చేశారండి. ఈ ప్రోగ్రామ్కి పెద్ద పెద్ద వాళ్ళైతే వచ్చారు, నాయకులు. చూసారు కదండి, మా జాతర అయితే ఇలాగ గడిచింది. అలాగే మేము ఫైనల్గా అయితే పక్కనే ఉన్న షాపుల్లోకి వెళ్ళి గాజులని కావాల్సినవి అన్నీ కొనుక్కొని ఇంటికైతే వెళ్ళిపోయామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.